నుంచి ఎంపీలను గెలిపిస్తేనే బీజేపీ అధికారంలో ఉందన్న విషయం మర్చిపోకూడదని తెలిపారు. ప్రధాని మోడీ ఎక్కడెక్కడో తిరుగుతారని, ఏపీకి ఎందుకు రావడం లేదని షర్మిల నిలదీశారు. అధికారం ఇచ్చిన ఏపీపై మోడీకి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉండడంతో ఏపీకి ఒరిగిందేమీ లేదని షర్మిల విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ఈ విషయంపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తాము కేంద్రానికి రాష్ట్ర సమస్యలపై లేఖ రాశామని షర్మిల గుర్తు చేశారు. ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకని కూటమి కట్టారు? ఎందుకని మద్దతు ఇస్తున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకు ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు బెజవాడ బొడమేరైందని మేము కేంద్ర మంత్రికి, రైల్వే శాఖ మంత్రికి కూడా కనీసం ఇక్కడ మంచి నీటికి కూడా దిక్కులేదు అని రాయటం జరిగింది. కనీసం మంచినీళ్ళైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఆలోచన చేయండి. వేల కోట్లు పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వటం లేదు. ఇక్కడ కనీసం కుక్కడు మంచినీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు. ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు చెప్పేదల్లా అమ్మా నీళ్లు వచ్చేసాయి, మేము ఏది సర్దుకోవడానికి వీలు లేకుండా మేము అన్ని వదిలేసుకొని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్లిపోవడం జరిగింది. మా ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతిదీ, ఫ్రిడ్జ్ అయితేనేమి, టీవీ అయితేనేమి, పరుపులైతేనేమి, బుక్కులైతేనేమి, బట్టలైతేనేమి, గిన్నెలైతేనేమి, ఇలాంటి ఒక్కటి కూడా మిగలలేదు. అన్ని వీళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఈఎంఐలతో వీళ్ళ సామాన్లు కొనుక్కున్నారు. మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం. కనీసం ఇక్కడ రేషన్ బియ్యం కూడా చాలా మందికి అందడం లేదని, అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు, సన్న బియ్యం ఇయ్యలేదు, అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు. మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు. నీళ్లు ఇవ్వడం కూడా ముందరికి వస్తుంది ట్యాంకరు, అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి. కనీసం లోపల ప్రజలుంటారు, లోపల ముసలోళ్ళు ఉంటారు, బిడ్డలుంటారు, వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది. కనీసం వండుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, బాత్రూంలు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి రైల్వే శాఖ మంత్రి అవినాష్, ఏం పేరమ్మా, రైల్వే శాఖ మంత్రికి మేము ఒక లేఖ కూడా రాయటం జరిగింది. లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కనీసం మంచినీళ్లు కూడా ఇక్కడ లేవు అని. విశాఖ నగర పరిధిలో ఆగస్టు నెలలో జరిగిన దొంగతనాలకి సంబంధించి 89 కేసుల్ని ఛేదించి 80 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. వారి వద్ద నుంచి 60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వైజాగ్ సిటీ పోలీస్ తరఫున స్టోలెన్ ప్రాపర్టీ హ్యాండింగ్ ఓవర్ నెల పెట్టాము. సో ఈసారి ఈ జూలై నెలలో, ఆగస్ట్ నెలలో 1st నుంచి 31st ఆగస్ట్ వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఎంత స్టోలెన్ ప్రాపర్టీ మేము రికవర్ చేశాము అది మేము ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. విక్టిమ్స్ అందరినీ పిలవడం జరిగింది. సో ఈ పీరియడ్ లో 89 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 80 మంది అఫెండర్స్, ప్రాపర్టీ అఫెండర్స్ ని పట్టుకుని 22,37,600 రూపాయలు వాటి విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా 225 మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 38,25,000 అది కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 89 కేసులు చూస్తే డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 10 వచ్చేసి కబడ్డీ కేసులు, 2 డే హౌస్ బ్రేకింగ్, 28 నైట్ హౌస్ బ్రేకింగ్, 4 కేసెస్ స్నాచింగ్,
16 కేసులు మోటార్ సైకిల్ దొంగతనం, 4 కేసులు ఆటో దొంగతనం, మిగిలిన 25 కేసులు రకరకాల దొంగతనాలు. ఐటమ్స్ చూస్తే అందులో బంగారం 555.05 గ్రాములు, క్యాష్ 46,800 రూపాయలు, 17 మోటార్ సైకిల్స్, 4 ఆటోలు, 267 మొబైల్ ఫోన్స్, 5 చీరలు, ఐరన్ సెంట్రింగ్ పైప్స్, కాపర్ ఎలక్ట్రిక్ కేబుల్ వర్డ్, 420 కేజీలు. సో ఇదంతా కలిపి 60,62,100 రూపాయలు విలువైన సామాన్లు. సో మనం లాస్ట్ మంత్ చూస్తే మొత్తం ప్రాపర్టీ ఎంత రికవర్ అయిందంటే 47,63,690. అంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ దాదాపు 50% ఎక్స్ట్రా మేము రికవర్ చేశాము లాస్ట్ మంత్ కంటే. వైసీపీ ప్రభుత్వం గన్లు పూడ్చలేదు. బాధితుల్ని కలిసి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బుడమేరకు విజయవాడ నగరం వైపు పడిన 3 గన్లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు పూడ్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుడమేరు దాల్చిన ఉగ్రరూపంతో ఈ నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్లు తెప్పించాం, ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం, డ్రోన్స్ పెట్టుకున్నాం, డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం. ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి 5 సంవత్సరాల్లో వేయలేకపోయారు. కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు. నేను ఆ రోజు నుంచి చెప్పాను, వ్యవస్థలు చిన్న భిన్నం అయిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. ఈ వ్యవస్థల భ్రష్టు పట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరేలు లేదు, ఎవరు పని చేసే ధ్యాస లేదు. అక్కడి నుంచి నాకు 2-3 రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ మైల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం. కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రింబగుళ్ళు పనిచేశారు, బురదలో తిరిగారు, కష్టపడ్డారు. ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్టయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలనో స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రీచ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు, పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు. మొదటి రోజున 500-600 క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలుపెట్టాయి. దానిపైన వాళ్ళ దగ్గరుండే ఒక మెటీరియల్, లేటెస్ట్ మెటీరియల్ ని ఆ టార్బాలిన్ మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీన్ ఒకటి, దానిపైన ఇంకొకటి కూడా పెట్టి ఏం సీట్ అది హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు. నాకు టెక్నికల్ వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం. హోంమంత్రి ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయని హోంమంత్రి అనిత తెలిపారు. బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఇది మానవ చర్యే. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి, కావాలనే వాటిని కొట్టుకు వచ్చేలా చేశారు. అవి తలసిల రఘురాం, నందిగాం సురేష్ బంధువులకు చెందినవిగా గుర్తించాం. విచారణలో తేలితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతామని అన్నారు. ప్రతిసారి సర్వే చేసుకునేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ఫియర్. మనకి సీజన్ సైక్లోన్ ఎటువైపు నుంచి వస్తుందో
చెప్పలేము, న్యాచురల్ కెలాబిలిటీస్. అవి వచ్చిన తర్వాత బండ్స్ స్ట్రెంత్ అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేసుకోవటమా, లేకపోతే అక్కడ కూర్చొని ప్రజలు జనాలందరూ కూర్చొని ఆ వర్షంలో దానికి కాపలా కాయటమా, ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా మనం మాత్రం మరి అవన్నీ కూడా బండ్స్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, గేట్స్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఉంటే కనుక దయచేసి నాకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే ఎస్టిమేషన్ కాపీస్ కూడా మాకు పంపించండి. మీరు కలెక్టర్ ద్వారా కనుక ఎస్టిమేషన్ కాపీస్ పంపిస్తే దాన్ని యుద్ధ ప్రాతిపదికగా ఎలా చేయాలి అనే దాని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడి వాటిని రిస్టోర్ చేసే కార్యక్రమం ఒకటి మేము చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం అందరికీ తెలిసిందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్కూల్ బిల్డింగ్స్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాం. మనం ఎక్కడైతే ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంటుంది, ఇక్కడ నుంచి ఫ్లడ్ వస్తుంది, ఇక్కడ సైక్లోన్ వస్తుంది, ఈ సైక్లోన్ ఏరియాస్ లో మనం కంపల్సరీ రీహాబిలిటేట్ చేయాలి, అక్కడ నుంచి జనాలు వేరే చోటకి పంపించాలి. మనం జనాలు వేరే చోటకి పంపించాలి అనుకునేటప్పుడు మనం నియర్ బై ఎక్కడ పెడుతున్నాం అనేది కామన్ గా కొన్ని చోట్లనే పెడతాం. మళ్ళా మనం జనాలందరినీ మీరు పలానా చోటకి వెళ్ళండి, పలానా చోటకి రండి అనే కన్నా మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలే దానికి రిసీవ్ చేసుకుని ఆ ఏరియాస్ వచ్చేటట్టుగా మనం మెకానిజం సెట్ చేసుకోవాలి. టెక్నాలజీ యూజ్ చేసుకుని వీలైతే వాళ్ళకందరికీ ఇప్పుడు మనం అవేర్నెస్ ఎలా అయితే చెప్తున్నామో అదే సేమ్ టైం ప్రతి ఒక్కరు ఈరోజు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉంటుంది. వాళ్ళందరి దగ్గర రిసోర్సెస్ మెయిన్ ఏంటంటే అంటే కలెక్టర్స్ లో కూడా అసలు రిసోర్సెస్ అని మీ దగ్గర నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న రీసెంట్ గా నేను చాలా ఎక్కువ స్టడీ చేసాం. దీంట్లో ఫిషర్మెన్ ఏరియాస్ ఉంటారు. మనం బోట్స్ కి సంబంధించి మనం సైక్లోన్ కి వచ్చేసరికి ఫిషింగ్ కి 80% వెళ్ళకూడదు అని చెప్పి ఫిషింగ్ వెళ్ళకూడదు అని చెప్పడం ఒక ఎత్తు. ఎక్కడైనా ముప్పు ప్రాంతాలు ఉన్నాయంటే ఇమీడియట్ గా మనం బోట్స్ లోని ప్రొక్యూర్ చేయాలంటే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ దగ్గర కొంత బోట్స్ తక్కువ ఉన్నాయి. అటువంటి టైంలో మనం ఫిషర్మెన్ దగ్గర నుంచి కూడా బోట్స్ మనం తీసుకొచ్చుకొని ఇమీడియట్ గా రీహాబిలిటేట్ చేయడానికి కానీ వాళ్ళకి సప్లై చేయడానికి కానీ ఫుడ్ సప్లై చేయడానికి కానీ ఇమీడియట్ గా పెట్టుకోవాలి. నేను ఎందుకు ప్రతిదీ బోధులుగా పెట్టి చూస్తున్నాను మాత్రం అనుకోవద్దు. నేను ఆల్రెడీ మీరు చూసాను, నా కళ్ళతో చూసాను విజయవాడ ఫ్లడ్ ని. సో మనం కూడా దానికి ముందుగా ప్రిపేర్ అయిందాం. బుడమేరు విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఆయన. ప్రకాశం బ్యారేజీలో 3 పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడను ముంచెత్తిన వరదల్లో ముందు నుంచి చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నిజానికి ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టిన పడవలు టీడీపీ వారివే అని ఆయన స్పష్టం చేశారు. అయినా వాటిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం దారుణమన్న అంబటి ఆ నింద మోపి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. పార్షియల్లీ డ్యామేజ్డ్ 202 అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్, నాది కాదు, ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ 432, మొత్తం నాశనం అయిపోయినాయి 432. నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా. ఈ 3 బోట్లు టూరిజం బోటే కాదు, చిన్న చిన్న బోట్లు వచ్చాయి. అవి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు. అలాంటి కొన్ని వందలు కొట్టుకుపోయాయి కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఈ 3 బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు. దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన, ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. కోమటి రామ్మోహన్ అనే ఆయన కోమటి జయరాం గారికి సమీప బంధువు. ఇది నేను సృష్టించింది కాదు, వాస్తవం ఇది. ఆయన ఏంటి, తెలుగుదేశం పార్టీలో అమెరికాలో ఉంటాడు, ఎన్ఆర్ఐ వింగ్కి సంబంధించినటువంటి నాయకుడు, హెడ్ ఆయనే. అదేవిధంగా ఉషాద్రి, ఈయన లోకేష్ గారితో ఫోటో దిగుతూ, మేము ట్విట్టర్లో కూడా పెట్టాం, లోకేష్ గారితో ఫోటో దిగుతూ కనిపించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులట. నాయకులే కాదు, వీళ్ళిద్దరూ తలసాని రఘురామ గారికి సన్నిహితులంట. వీరిద్దరూ నందిగం సురేష్ గారికి సన్నిహితులట. ఆల్రెడీ నందిగం సురేష్ గారి మీద ఎక్స్ ఎంపీ గారు, ఆల్రెడీ తలసాని రఘురామ గారి మీద ఎమ్మెల్సీ గారు, ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు, అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ 2 పేర్లు.
చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని లోపల పెట్టేయాలి, వారిని భయపెట్టేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి